హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు సిపిఎస్ లేదా జీపీఎస్ విధానం రద్దండి. రద్దు తీర్మానం ఓపీఎస్ అమలుకు సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సిపిఎస్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానానికి డిమాండ్ అండి. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఉద్యమం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించినటువంటి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగినది. సిపిఎస్ రద్దు. అసెంబ్లీలో తీర్మానంపై గోపిమూర్తి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మేరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించడం ఉద్యోగులకి హక్కు అని గోపిమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ విషయంలో తీర్మానం చేయాలని అయితే ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడంతో పాటుగా సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటాలకు పీడీఎఫ్ అండగా ఉంటుందని చెప్పారు. యూటీఎఫ్ యూనియన్ టెరిటరీ టీచర్స్ ఫెడరేషన్ నుండి నిర్వహించిన ఈ పాదయాత్ర, మోటార్ సైకిల్ ర్యాలీలు వంటి ఉద్యమాల్లో తాము స్వయంగా పాల్గొన్నామని కూడా గుర్తు చేశారు. భవిష్యత్తులో సిపిఎస్ రద్దు కోసం నిర్వహించబడే ప్రతి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు ఆయన. సిపిఎస్ రద్దుపై కీలక వ్యాఖ్యలు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు శాసన మండలిలో వినిపిస్తామని గోపిమూర్తి తెలిపారు. సిపిఎస్ రద్దు విధానంలో కేంద్రం లేదా రాష్ట్రం నిర్ణయం తీసుకోవాలని, తమకు మాత్రం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం సిపిఎస్ రద్దు అంశంపై ఆలోచిస్తున్నారని, దీనికి సంబంధించి సీఎం మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని అయితే సూచించారు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు గెలిచిన వెంటనే ఉద్యోగులకు ఓపీఎస్ పునరుద్ధరిస్తాను, గరిష్టంగా 1 సంవత్సర కాలాన్ని నాకు ఇవ్వండి, ఓపీఎస్ తీసుకొస్తాము అనైతే హామీ ఇచ్చారనమాట. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం. ఏపీజేఏసీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీటీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను తొలగించలేదని విమర్శించారు. ఏపీ సిపిఎస్సిఐ అధ్యక్షులు, కార్యదర్శి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ మద్దతు తెలిపారు. సిపిఎస్ రద్దు అవసరం. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. పాత పెన్షన్ విధానం అమల్లో ఉంటే ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతకు మెరుగైన గ్యారంటీ లభిస్తుందని అయితే ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేసి ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ కొనసాగించడం ఉద్యోగుల హక్కుకు విరుద్ధమని అయితే పలువురు నాయకులు అభిప్రాయపడ్డారండి. ఇక ఉద్యమాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ. యూటీఎఫ్, పీడీఎఫ్ అలాగే ఏపీజేఏసీ లాంటి సంఘాలు సిపిఎస్ రద్దు కోసం ఇప్పటికే పాదయాత్రలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఈ పోరాటాలను మరింత వేగతరం చేయాలని, అసెంబ్లీలో తీర్మానం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదని సంఘ నేతలు ప్రకటించారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఆందోళనలు, ఉద్యమాలు మరింత ఉధృతమవుతున్నాయండి. ఈ విషయంపైన ఉద్యోగుల ఆంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమవుతూ డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయడం ద్వారా ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతను ఉద్యోగులు నెరవేర్చగలరని విశ్వాసం వ్యక్తమవుతోంది. మరి చూడాలండి, ప్రభుత్వం గరిష్టంగా 1 సంవత్సరం కాలం గడువు ఎత్తి తీసుకుందండి.
సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం గడువులో ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం మరియు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా మనకు మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఉద్యోగ పెన్షన్లకు ఇదే న్యాయం చేయాలని చెప్పేసి త్వరితగతిన న్యాయం జరగాలని అయితే ఆశిద్దాము. సో ఈ మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యాయండి. ఏకతాటి మీద నడుస్తూ సో ర్యాలీలు ఇలాంటివి అయితే చేపడుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.